హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమిరాని. మీరు ఎలా ఉన్నారు? నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మీకు నచ్చితేనే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్టు నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు అనమాట. సో ఇదైతే సాటర్డే నైట్ వ్లాగ్ అనమాట. మొన్న రీసెంట్ సాటర్డే ఆ రోజు చెల్లి అయితే వచ్చింది. రాగానే మా చెల్లికి మా పిల్లలు సర్ప్రైజు ఇల్లంతా ఎలా చూయించామో చూడు అని సర్ప్రైజ్ ఇస్తున్నారనమాట. సో మా చెల్లి నిజంగానే సర్ప్రైజ్లో ఫీల్ అయిపోతుంది. వావ్, భలే చేయించారు, అసలు ఎలా చేయించారు, ఎప్పుడు చేయించారు అని అడుగుతుందనమాట. సో మా పిల్లలు మా డాడీకి కూడా తర్వాత రోజు అలాగే చూపించారు. ఇంకా మా చెల్లి రావడం అన్నీ చూయించి వాటర్ ఇచ్చి మా చెల్లి ఏం తీసుకొచ్చిందా అని చూసి తిని ముద్దులు పెట్టి అట్లా చేస్తారనమాట. వీక్ అంతా కూడా మిస్ అయిపోతూ ఉంటాం. ఒక సాటర్డే అండ్ సండే ఆ 2 days వీక్ అంతా కూడా బూస్టప్ ఇస్తాయి నాకు కూడా. ఎందుకంటే వీక్ అంతా మేమే ఉండిపోయి అసలు ఏదోలా అనిపిస్తుంది చూసిన వాళ్ళని చూడడం లాగా. ఇంకా మావాడైతే ఏవేవో ఫ్రూట్స్ అని అవని నీకోసం అవి దాచిపెట్టా అని చెప్తా ఉంటాడనమాట. సో ఇక్కడైతే రాగానే మ్యాంగో పీస్ ఒకటి బయట నేను తీసుకొచ్చా అనమాట. అది సర్ప్రైజ్ అండ్ ఫ్రూట్స్ ఉన్నాయి అని అన్నీ చూపిస్తున్నారనమాట. సో మేము నీకు సర్ప్రైజ్ ఇచ్చాం కదా, నువ్వు మాకేం తేలేదని మా పెద్దోడు అడుగుతుంటే హల్వా తీసుకొచ్చిందనమాట. ఇది చెన్నై నుంచి, తెలిసిన వాళ్ళు చెన్నై వెళ్తే అక్కడ హల్వా దొరుకుతుందంట చర్చిలో, అదైతే తీసుకొచ్చింది. చూసారా మా చిన్నోడైతే ఎవరు ఏది ఇచ్చినా వెంటనే థ్యాంక్ యూ చెప్పేస్తాడు. మా పెద్దోడు అలా చెప్పడనమాట. ఎందుకో మరి వీడికి ఉన్న హ్యాబిట్ ఏంటో నాకు అర్థం కాదు. తర్వాత మా చెల్లి మసాలా అండ్ బాదం పాలు తీసుకొచ్చింది. అవి తినేసి ఆ రోజు నైట్ అయితే అలా గడిచిపోయింది. అండ్ ఒక శారీ కూడా తీసుకొచ్చింది అనమాట అమ్మ కోసం. అమ్మకైతే ఆ శారీ నచ్చలేదు, సో చెల్లికైతే నచ్చిందనమాట. నాకు కూడా అంత అంటే అది నైట్ టైమ్స్ చాలా బాగుంటుంది అనిపించింది. ఆ రోజైతే నేను ఆలూ ఫ్రైడ్ రైస్ చేశాను, ఎగ్ అండ్ ఆలూ ఫ్రైడ్ రైస్ అనమాట. స్టీల్ కళాయిలో కొత్త స్టీల్ కళాయి తీసుకొచ్చి చాలా రోజులు అయిపోతుంది. అందులో వండితే అది చూడడానికి స్టీల్ అనే ఉంది, కానీ వండుతుంటే మాడిపోతుంది అనమాట. అసలు పలచగా ఉండి కొంచెం మాడినట్టు అనిపించింది. స్మోకీ ఫ్లేవర్ వచ్చిందనమాట, కానీ డిఫరెంట్ టేస్ట్ ఉండింది. మేమందరం ఎప్పుడో తినేసాం ఎర్లీగా. ఇంకా చెల్లి కోసమే ఉంచాం అనమాట. చెల్లి కూడా రాగానే తినేస్తుంది. ఇంక ఇదైతే సండే వ్లాగ్ అనమాట. నాన్న వచ్చారు, ఇంకా ఈ వీక్ వస్తారనమాట. తర్వాత 2 weeks కుదరదని చెప్పారు. మేబీ రాకపోవచ్చు, వర్క్ ప్రెషర్ అలా ఉండింది నాన్నకి. నేనైతే పెసరట్టు వేసాను. ఉప్మా కూడా చేద్దాం అనుకున్నాను, కానీ అవ్వలేదు. బికాజ్ హౌస్ వర్క్స్ వల్ల ఎక్కడవక్కడే ఉండిపోయినాయి. సో చూసారా, ఇంకా బెడ్ మీద పరుపు కూడా వేయలేదు, తీసుకురాలేదు. అప్పటికి ఆ రోజుకి ఎలా పడితే అలా ఉన్నాయి, కానీ ఉన్న వాటిని నీట్గా సదిరేసి కూర్చున్నాను అనమాట. చాలా రోజులకి మా డాడీని చాలా క్లియర్గా అండ్ పీస్ఫుల్గా ప్రజెంట్గా మీకు చూపిస్తున్నాను. హరీ బరీ తిరుగుతూ ఉంటారు. మార్నింగే వచ్చారు ఆ రోజు డాడీ, 2 hours ఉన్నారు. నేను ఇంకా ఫుల్ బాడీ పెయిన్స్ అనమాట. సండే నాకు అప్పటికప్పుడు ఫీవర్స్లా వచ్చేసి టాబ్లెట్ ఒకటి వేసుకుని పడుకుని పోయా అంతే. ఇంకా ఆ రోజు ప్రేయర్కి కూడా వెళ్ళలేకపోయాను. ఎందుకు అర్థమవలేదు, బికాజ్ ఆఫ్ హెవీ వర్క్ వల్ల, హెవీ వాటర్ వేడి వల్ల అసలు నాకు అర్థమవలేదు. ఇంకోటి ఏంటంటే, నేను ఆన్లైన్ నుంచి హనీ ఒకటి తెప్పించాను. ఇంట్లో హనీ అయిపోయింది, ఎవరు రావట్లేదు. హనీ మస్ట్ అండ్ షుడ్ యూస్ కాబట్టి మాకు ఒకటి తెప్పించాను బీటెక్ వాళ్ళ హనీ దగ్గర నుంచి. సో అది టేస్ట్ నేను ఇంకా చెక్ చేయలేదు. డెఫినెట్గా నేను మీకు చెప్తాను అనమాట. చెక్ చేసినప్పుడు తెచ్చాము, అంతే, ఓపెన్ చేయలేదు. సో చూడాలి. ఇంకా మా వాడు అన్నీ చూపిస్తున్నాడు. మా డాడీ ముందే కళ్ళు మూసుకొని అన్నీ చూడంటే చూపించేశారు. నానైతే టిఫిన్ చేస్తున్నారు, వెంటనే కాఫీ కూడా ఇచ్చేసాను. ఇంకా పిల్లలు టిఫిన్ చేయాలి, చెల్లి టిఫిన్ చేయాలి, అమ్మ టిఫిన్ చేయాలి. నేనైతే అందరికీ వేసిన తర్వాత తింటా అనమాట. ఇంట్లో నేను ఎవరు పొయ్యి దగ్గర ఉంటే అమ్మ అందరికి పెట్టిన తర్వాత తింటుంది. నేనుంటే నేనైనా అంతే. ఫస్ట్ అందరు తినేసిన తర్వాత లాస్ట్లో నేను తింటా అనమాట. సో పాలైతే కాగుతున్నాయి. ఇంకా డాడీకి కాఫీ ఇచ్చేసి, ఇంకా ఆ రోజు ఫుడ్ ప్రిపరేషన్స్ ఇంట్లో ఏం చేయలేదు. ఎందుకంటే భోజనాలకు చెప్పారు బయట, ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళారు, నేను వెళ్ళలేదు. బికాజ్ నాకు ఫీవర్ వచ్చింది కాబట్టి ఇంక వెళ్ళలేదన్నమాట. ఇంకా మండే రోజు హోలీ కాబట్టి ఆర్గానిక్ హోలీ కలర్స్ ఇంట్లోనే చేసామన్నమాట. నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నా, ఇంకా ఆ రోజు సిక్కయ్యా కాబట్టి అసలు చేయలేదు. ఇది బియ్యం పిండి అనమాట. ఇంట్లో బియ్యం ఉంటే అవి మిక్సీలో వేసి బీట్రూట్ కలర్ కలుపుతుంది చెల్లి. అండ్ బీట్రూట్ కలర్ అండ్ పుదీనా కొత్తిమీర కలర్ అండ్ కుంకుమ అండ్ క్యారెట్ 4 కలర్స్ కలిపాము. చాలా బాగా వచ్చింది. ఇంకా మా పిల్లలు ఇద్దరు కూడా బాగా ఎంజాయ్ చేశారు. అవి తయారు చేసేటప్పుడే కొంచెం ఆల్రెడీ పూసేసుకొని ఉన్నారు. చూసారా అసలు మా పిల్లల ఫేస్ హ్యాపీ హోలీ అని అప్పుడే పూసుకొని ఉన్నారు. సో
అదనమాట. నేనైతే పడుకున్నప్పుడు లేచాను. ఇంకా 3, 4 అవుతుంది. ఆ టైంలో నేను షూట్ చేశాను అనమాట క్లిప్. ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయిపోయిన తరువాత కబడ్డీ ఆడుతున్నారనమాట ఇక్కడ. మా చెల్లి వచ్చిన 2 డేస్ కూడా 2 మంత్స్ లాగా ఫీల్ అయిపోయి తను చాలా హాలిడేస్ ఉన్నట్టు మా పిల్లలతో అలా టైం స్పెండ్ చేస్తుంది. షీ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ విత్ మై కిడ్స్ అనమాట. మేము కూడా అంతే, అసలు ఎవ్రీ మూమెంట్ మా చెల్లితో ఎంజాయ్ చేయడానికి ఆ టైంని అలా పీస్ఫుల్గా గడపడానికైతే మేము చూస్తూ ఉంటాం. హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. సో నేను కూడా వాళ్ళు ఆడిన తర్వాత నేను కూడా ఆడాను. ఇంకా ఈవినింగ్కి కొంచెం హుషారు వచ్చి చాలా బాగా అనిపించింది. ఆ రోజైతే జోకులు వేసుకొని బాగా నవ్వుకున్నాము. సండే అయితే పీస్ఫుల్గా నడిచింది. ఇంక ఈ ఆట అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా పిల్లలు ఈవినింగ్కి ఆకలి ఆకలి అన్నారు. చెప్పాను కదా మార్నింగ్ ఫుడ్ ప్రిపరేషన్స్ ఏం చేయలేదు. చెల్లి ఎప్పటి నుంచో అడుగుతుందనమాట, నాకు పెసరపప్పు వేసి అన్నం వండి టమాటా పచ్చిమిర్చి చట్నీ చేయమని. అది 2 వీక్స్ నుంచి అవ్వకుండాంటే అవ్వలేదు. ఇంకా ఆ రోజు అమ్మ చేసిందనమాట. ఇంకా ఆ రోజు ఫుడ్ ప్రిపరేషన్స్ నేను ఏం చేయలేదు, మార్నింగ్ టిఫిన్ తప్పితే. ఇంకా అమ్మే చేసిందనమాట. యాక్చువల్లీ రైస్ ఉండింది, వైట్ రైస్. అది రైస్లో టమాటా పచ్చిమిర్చి చట్నీ రోట్లో నూరింది. మా పిల్లలకి పెడితే సూపర్ టేస్ట్ అనిపించింది. నేను కూడా పెట్టించుకున్న, చాలా టేస్ట్ అనిపించింది. ఇలా మీలో ఎంతమందికి ఇష్టం రోట్లో పచ్చడి నూరి దాంతో అన్నం తింటే ఎంత టేస్ట్ అనిపిస్తుంది? మీరు కూడా ఎవరైనా తినుంటే మీకు ఇష్టమైతే డెఫినెట్గా నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. ఫైనల్లీ నా అవతారాన్ని నేను మీకు చూపించేస్తున్నాను. ఇంకా చాలా బాగుండింది అనమాట. నా నోటికి చాలా స్పైసీగా అనిపించింది, బాగుండింది. ఇంకా నైట్కి అమ్మ అలాగో టమాటా పచ్చడి చేసింది కాబట్టి చెల్లి, ఇంకా అమ్మ రైస్ చేసింది. ఇంకా మా పిల్లలు అయితే దాన్ని తినేస్తున్నారనమాట. అలా కొంచెం సేపు అయిపోయిన తర్వాత నేను ఇక్కడ వాయిస్ ఓవర్ చెప్తుంటే మా పిల్లలు బయట ఆడుతున్నారనమాట. లిటిల్ బిట్ సౌండ్స్ అవి కూడా మీకు వినిపిస్తూ ఉంటాయి, బట్ ఏం చెయ్యలేము. సో అటువంటి సిచ్యువేషన్ అనమాట. ఇంకా మా పిల్లలు కూడా తినేసిన తర్వాత అమ్మ రైస్ వండేసింది కాబట్టి బొమ్మలు చూస్తూ మా పిల్లలు అలా ఆస్వాదించేశారు. సో చూసారా, మా పెద్దోడు తినడో ఏమో అనుకున్నాను, ఎలాగో తినేశాడు. హ్యాపీ అనమాట. ఇంక ఫైనల్లీ నేను కూడా తినేసాను, చెల్లి తినేసింది. సండే వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నా. రేపు హోలీ వ్లాగ్తో నేను డెఫినెట్గా మీ ముందు ఉంటాను. టుడే వీడియో అయితే ఇది. ఇంకా ఫైనల్లీ తీసిన పిక్స్ అనమాట. మీకు ఎలా అనిపించింది ఏంటి డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. టుడే వీడియో అయితే ఇది. మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బై బై, టేక్ కేర్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నా ఓల్డ్ వీడియోస్ కూడా ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే సేఫ్, స్టే హెల్దీ. బై బై, టేక్ కేర్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్.